శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్య ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము మరియు వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి శ్లోకాలను ఒక్కసారి అనుసంధానం చేద్దాం. పూర్వపీఠిక నుంచి మనం ఈ శ్లోకాలను ఒకసారి చెప్పుకుందాం. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాధ్యా పారిషద్ధ్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేత్ పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభువిష్ణవే. కోధర్మ సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసారబంధనాత్. శ్రీ భీష్మ ఉవాచ. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతో స్థితః తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్నమస్యంచ యజమాన తమేవ చ. ఓం నమో విష్ణవే ప్రభువిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ. శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరశాంతనవం పునరేవ అభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం సువర్ణకం కమర్చంత ప్రాప్నుయుమానవాః శుభం. అనాధినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం. ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్ష్యా పుండరీకాక్షం స్తవైర్నచ్చే నరः సదా. పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం. పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితాః. యతః సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాపభయాపహం. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహత్వనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. విష్ణోర్నామ సహస్రస్య వేదవ్యాసో మహారుషిః ఛందోనుష్ఠుప్తదా దేవా భగవాన్ దేవకీసుతః. అమృతాంశోద్భవో బీజం శక్తిర్దేవకినందనః త్రిసామావృదయం తస్యా శాంత్యర్థే వినియుజ్యతే. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేకరూపదైత్యాంతం నమామి పురుషోత్తమం. అస్య శ్రీ విష్ణోర్దివ్యసహస్రనామస్తోత్రమహామంత్రస్య శ్రీవేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ఛందః. శ్రీమహావిష్ణుపరమాత్మా శ్రీమన్నారాయణో దేవత
అమృతాంశోద్భవో భానుమృతిబీజం శక్తిర్దేవకి నందనః అమృతాంశోద్భవో భానుమృతిబీజం దేవకీనందనः షష్ఠేతి శక్తిः ఉద్భవక్షోభణో దేవ ఇది పరమో మంత్రः శంఖపున్నందకీ చక్రీతి కీలకం శాంగదన్వాగధాధర ఇత్యస్త్రం తథాంగపాణిరక్షోభ్యది నేత్రం త్రిసామాసామగస్సామేతి కవచం ఆనందపరబ్రహ్మేతి యోనిః ఋతుస్వశనకాలిది దిగ్బంధः శ్రీవిశ్వరూప ఇది ధ్యానం శ్రీమహావిష్ణుకైంకర్యరూపే శ్రీసహస్రనామజపే వినియోగः ధ్యానం క్షీరోదన్వత్ప్రదేశే శుశుమనివిలసైకతై మౌక్తికానాం మాలాకృప్తాసనస్థः స్ఫటికమణినిభై మౌక్తికైర్మండితాంగాः శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితై యుక్తపీయూషవర్షైః ఆనందీన పునీయాత్ అరిణనదగదా శంఖపాణిర్ముకుందः భూపాదౌ యస్య నాభిర్య దసురనిలచ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోధ్యౌ ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అందస్తం విశ్వం స్తురునరకఘో భోగి గంధర్వదైత్యై చిత్రం రమ్యతే త్రిభువనవపుషం విష్ణువేషం నమామి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్ధానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. హరి ఓం. విశ్వం విష్ణుర్షట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతబుద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయపురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాన్నేత ప్రధానపురుషేశ్వరः నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమः సర్వశర్వశివస్థాణో భూతాదిర్నిధిరవ్యయः సంభవో భావనో భర్తా ప్రభః ప్రభురీశ్వరः స్వయంభూశంభురాదిత్యా పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమः అప్రమేయో వృషీకేశः పద్మనాభో అమరప్రభుః విశ్వకర్మా మనస్వష్టా సవిష్టస్థవిరో ధ్రువः అగ్రాఖ్యశాశ్వతకృష్ణో లోహితాక్షప్రదర్ధనः ప్రభూతస్త్రికగృంధామా పవిత్రం మంగళం పరం. ఈశానప్రాణదప్రాణో జ్యేష్ఠశ్రేష్ఠప్రజాపతిः హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనः ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమः అనుత్తమో దురాదర్శకృతజ్ఞకృతిరాత్మవాన్ సురేశశరణం శర్మ విశ్వరేతా ప్రజాభవः అహః సంవత్సరో వ్యాళः ప్రత్యయः సర్వదర్శనः అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిసర్వాదిరచ్యుతः వృషాకవిరమేయాత్మా సర్వయోగ వినుసృతः వసుర్వసువనాः సత్యः సమాత్మా సంవితः సమः అమోఘపుండరీకాక్షో వృషకర్మ వృషాకృతిः రుద్రో బభుషిరా బభ్రుః విశ్వయోనిషు శుశ్రవాः అమృతశాశ్వతస్థానో వరారోహో మహాతపాः సర్వగः సర్వవిద్వానో విశ్వక్సేనో జనార్దనः వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిక్కవిः లోకాధ్యక్షసురాధ్యక్షో ధర్మాధ్యక్షకృతాకృతः చతురాత్మా చతుర్యూహా చతుర్ధ్రముశ్చ చతుర్భుజः భ్రాజుష్టుర్భోజనం భోక్తా సవిష్ణుర్దగజాదిజः అనగో విజయీ జేత విశ్వయోని పునర్వసుః ఉపేంద్రో వామనప్రాంశు అమోఘశుచిరూర్జితः అతీంద్రసంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమः వేద్యో వైద్యः సదా యోగి విరాహ మాధవో మధుః
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిదృత్ మహేశ్వాసో మహీవర్త శ్రీనివాస సతాంగతిః అనిరుద్ధసురానందో గోవిందో గోవిదాంపతిః మరీచిద్ధమనో అంశః సువర్ణో భుజగోత్తమః హిరణ్యనాభసుతః పద్మనాభ ప్రజాపతిః అమృత్యుస్సర్వదృక్సింహ సంస్థాన సంధిమాన్ స్థిరః అజో దుర్మర్శనశాస్తా విశ్రుదాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్యసత్యపరాక్రమః నిమిషో నిమిషస్వగృహి వాచస్పతిరుదారధి అగ్రణీగ్రామణే శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సమృత సంప్రవర్ధనః అహస్సంవర్తకో వన్నిః అనిలో ధరణీధరః సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వవిభుః సత్కర్తా సత్కృతః సాధు జన్నున్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట సృష్టకృచ్చిచిః సిద్ధార్థసిద్ధసంకల్ప సిద్ధిదసిద్ధిసాధనః వృషాయీ వృషభ విష్ణు వృషపర్మ వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ విభక్తశ్రుతిసాగరः సుభుజో దుర్ధరో వాగ్ని మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపా శివిష్టప్రకాశనः ఓయస్తేజో ద్యుతిధరः ప్రకాశాత్మా ప్రతాపనः బుద్ధస్పష్టాక్షరో మంత్రः చంద్రాంశు భాస్కరద్యుతిః. ఇక్కడి వరకు మనం చెప్పుకున్నాము. ప్రతిరోజు కూడా ఈ శ్లోకాల్ని అనుసంధానం చేయండి. అంటే అనుష్ఠానంగా ఎలా చేయాలో మనం ఈ శ్లోకాలన్నీ పూర్తయిన తర్వాత అనుష్ఠానంగా అనుసంధానం ఎలా చేయాలో ఒకసారి చెబుతాను. అంటే మనం నిష్టగా చేసినట్టయితే ఈ అమ్మవారి సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ మన కోరిక తప్పకుండా ఫలిస్తుంది. అంటే మన కోరిక సమంజసమై ఉండాలి, ధర్మబద్ధమై ఉండాలి, సామూహికమై ఉండాలి. ఆ కోరికలు మన్నింపబడతాయి తప్పకుండా. దైవశక్తికి ఆ గుణం ఉంటుందంతే. మనం ఏది కోరుకుంటామో అది మన విశ్వము మనకి ఇవ్వటానికి చూస్తూ ఉంటుంది. విశ్వం అంటే భగవంతుడు. అంటే ప్రకృతిలోని సహజ లక్షణం ఏంటంటే జీవి కోరుకున్నది జరగటానికి అనువైనటువంటి వాతావరణము ప్రకృతి కల్పిస్తుంది. ఎందుకంటే మనం సహసిద్ధంగానే మనం పుట్టడానికి ముందే మనం బ్రతకడానికి కావలసిన అన్నీ సిద్ధంగా ఉంచబడ్డాయి. ఇక్కడ ప్రకృతిలో మనం పుట్టడానికి ముందే, పుట్టిన తర్వాత ఎలా ఉండాలో, ఈ పంచభూతాలను ఎలా వాడుకోవాలో, ఎలా జీవించాలో అంతా సర్వం సిద్ధమై ఉంది. ఇది ప్రకృతి యొక్క సహజ లక్షణం. అంటే అమ్మ లక్షణం. అమ్మ లక్షణం ఏంటంటే తన బిడ్డల్ని కాపాడుకోవటం, తన బిడ్డకు కావాల్సినటువంటి సౌకర్యాలను ఇవ్వడం, అడిగితే వెంటనే ఇవ్వడం. ఇంకా అడిగితే ఇద్దామని తల్లి చూస్తూ ఉంటుంది బిడ్డకి. అడగకున్నా ఇస్తుంది వాడికి ఏం కావాలో, కానీ అడిగితే తప్పకుండా ఇస్తుంది. కానీ అది ధర్మబద్ధమై ఉండాలి. ఆ కోరిక సమంజసమై ఉండాలి, సామూహికమై ఉండాలి. అట్టి కోరికలు తప్పకుండా దైవశక్తి ద్వారా మనకు అనుకూలంగా మలసబడతాయి తప్పకుండా. కాబట్టి ఈ రెండు, అంటే అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్రము, విష్ణు సహస్రనామ స్తోత్రము, ఇవన్నీ కూడా మహామంత్రాలు. మిగతా దేవుళ్ళ యొక్క సహస్రనామాలు నామాలు, కానీ ఈ రెండు మంత్రాలు. ఎందుకంటే ప్రతి అక్షరం బీజాక్షరమే. లలితా సహస్రనామ స్తోత్రంలో ఓం అనేదే కాదు, ప్రతి అక్షరం బీజాక్షరం. తర్వాత స్తోత్రానికి కావలసినటువంటి అనుష్ఠుప్ ఛందస్సులో ఇవి రాయబడ్డాయి. ఒక శ్లోకాన్ని రాయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు మనం పద్యం రాయాలంటే ఛందస్సు, అలంకారాలు, ఇవన్నీ ఎట్లా ఉంటాయో ఆ ఛందస్సులో ఎక్కడెక్కడ ఏ అక్షరము ఉండాలో, ఎక్కడెక్కడ
గణాలు ఉండాలో వాటి ఆధారంగా రాస్తారు. అట్లాగే శ్లోకం కూడా సంస్కృత భాషలో ఉన్నటువంటి ఛందో నియమాలను అనుసరంగా శ్లోకాన్ని రాస్తారు. అట్టి శ్లోకము స్తోత్రము. ఈ స్తోత్రంలో ఉన్నటువంటి ప్రతి అక్షరం బీజాక్షరం. లలిత అమ్మవారి సహస్రనామ స్తోత్రంలో ప్రతి అక్షరం బీజాక్షరం. విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి ప్రతి అక్షరం బీజాక్షరం. పైగా ఈ నామాలన్నీ కూడా స్తోత్రానికి తగ్గట్టుగా ఛందస్సులో రాయబడ్డాయి. అది వీటి ప్రత్యేకత. మిగతా సహస్రనామాలు స్తోత్రానికి కావలసినటువంటి ఛందస్సులో కూర్చో, కానీ ఇవి ఛందస్సుకు అనుగుణంగా, భాషా నియమాలకు అనుగుణంగా రచించబడ్డ స్తోత్రాలు. కాబట్టి ఈ రెండిటి వల్ల ఈ రెండు ఏ విధంగా చదవాలో దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమానుసారంగా ఆ పద్ధతిలో మనం గనక చదివితే తప్పకుండా మన కోరిక ప్రకృతి తీరుస్తుంది. ప్రకృతి అంటే అమ్మవారు, ప్రకృతి అంటే దైవం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ప్రకృతికి మన కోరికని విన్నవించుకుంటున్నాం. ఈ స్తోత్రము ద్వారా ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని మనం ఏం చేస్తున్నామంటే మనకు కావలసినటువంటి మానసికమైనటువంటి కోరికలు మన్నింపబడటానికి కావలసిన శక్తిని మనం అనుష్ఠానం చేస్తున్నాం. అదే ఋషులు చేసింది కూడా అదే. కొన్ని సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేసేదంటే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని వాళ్ళు ఆవాహన చేసుకున్నారు. ఆ శక్తి ద్వారా వాళ్ళకు అనుకున్నటువంటి ధర్మబద్ధమైన పనులన్నీ కూడా నెరవేరి, అధర్మమైనటువంటి కోరికలు నెరవేరవు. ఒకవేళ నెరవేరినా దాని ద్వారా మనిషి మళ్ళీ నిర్వీర్యుడైపోతాడు, పాడైపోతాడు. కాబట్టి ధర్మబద్ధంగా ఉండాలి, సామూహికంగా ఉండాలి, తర్వాత అవసరమైనదై ఉండాలి, అసంబద్ధమై ఉండకూడదు, మళ్ళీ బద్ధమైనటువంటి కోరిక అయి ఉండాలి. అట్టి కోరికల్ని తప్పకుండా యూనివర్స్ లా అంటారు దాన్ని, యూనివర్సల్ లా, ప్రకృతి న్యాయం అది. అమ్మ ఎట్లాగైతే తన బిడ్డల కోరికలను మన్నిస్తుందో తప్పకుండా ఈ ప్రకృతి మనకు ఎందుకు అంటే ప్రకృతి అంటే అమ్మాయి మనం రావటానికి ముందే మొత్తం అరేంజ్ చేయబడ్డాయి. గాలి మనది కాదు, గాలి పీల్చుకొని బతుకుతున్నాం పుట్టగానే. నీళ్లు మనవి కావు, నీళ్లు తాగేసి దాహాన్ని తీర్చుకుంటున్నాం. ఆహారము మనది కాదు, భూమి మనది కాదు, దాని మీద నడుస్తున్నాం. ఏది మనది కాదు. మనకు కావలసిన, మనం బ్రతకటానికి కావలసిన సర్వ సౌకర్యాలు ఆల్రెడీ అరేంజ్ చేయబడ్డాయి. కాబట్టి మన కోరిక కూడా తీర్చే శక్తి ప్రకృతికి ఉంటుంది, యూనివర్స్కి ఉంటుంది. అపారమైనటువంటి కాస్మో పవర్ అన్నమాట. దాన్ని మనం అనుసంధానం చేయటమే. ఏదో మాయ కాదు, మంత్రం కాదు, ఏం అభూత కల్పన కాదు. ఇది యూనివర్సల్ లా, అంతే. ఇట్ ఈస్ సైన్స్. ప్రకృతిలో ఉన్న శక్తిని ఆవాహన చేసుకొని దాన్ని అవపోసన పట్టి తద్వారా తన అపారమైనటువంటి శక్తిని సంపాదించినటువంటి ఋషులు, జ్ఞానులు, పండితులు ఎందరో మంది ఉన్నారు, సైంటిస్టులు. ఊరికే రాదు ఇది. దైవం ఉన్నాడుగా అని చెప్పేసి దండం పెట్టగానే ఏం వరమీయడు, అవపోసన పట్టాలి. అది ఏదైనా జ్ఞానం అవపోసన పడితేనే వస్తుంది, ఊరికే ఏ జ్ఞానము రాదు. అది ఆధ్యాత్మిక చింతన అయినా, సైన్స్ అయినా, ఏ విజ్ఞాన శాస్త్రమైనా, ఏ శాస్త్రమైనా అవపోసన పడితేనే. అట్లా మనం ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని ఆవాహన చేసుకోవటం కోసం అనుసంధానం చేయబడ్డటువంటి స్తోత్రాలు. ఈ రెండు స్తోత్రాలన్నీ కూడా ప్రతి నామము బీజాక్షరం. బీజాక్షరం అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం దాని యొక్క విశిష్టత. కాబట్టి బీజాక్షరంలో ఉన్నటువంటి శక్తి ద్వారా, దాన్ని అనుష్ఠానం చేయటం ద్వారా, దాని ఒక క్రమ పద్ధతిలో మనం చదవటం ద్వారా, ఆ నిష్టలన్నీ పాటించడం ద్వారా మనకేమైపోతాయంటే లౌకికపరమైనటువంటి కొన్ని కోరికలు తప్పకుండా తీరుతాయి. ఏ కోరిక తీరటానికి ఏ విధంగా అనుసంధానం చేయాలో, ఏ శ్లోకాలని ఏ ధ్వనిని ఏ విధంగా మనం అవపోసన పట్టాలో
మనం పూర్తి అయిన తర్వాత తప్పకుండా మనకేంటంటే అంగన్యాసము కరన్యాసంతో దాన్ని మళ్ళీ మనం అనుష్ఠానం చేసుకుందాం. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కాంప్లిమెంట్ ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి. శుభం భూయాత్.